బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పసిడి ప్రియులకు భారీ ఊరట. మార్కెట్లో బంగారం ధరలు మరోసారి కుప్పకూలాయి. వరుసగా రెండో రోజు కూడా పసిడి రేట్లు భారీగా పతనమయ్యాయి. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1800 రూపాయలు తగ్గి 1,40,130కి చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేటు 1,650 రూపాయలు తగ్గి 1,28,000గా 450కి చేరింది. ఇక ప్రస్తుతం కిలో వెండి ధర 2,44,900గా నమోదైంది. ప్రాంతాన్ని బట్టి నగరాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులుండే అవకాశం ఉంది. పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. మార్కెట్లో బంగారం ధరలు మరోసారి కుప్పకూలాయి. వరుసగా రెండో రోజు కూడా పసిడి రేట్లు భారీగా పతనమయ్యాయి. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,800 రూపాయలు తగ్గి 1,40,130 రూపాయలకు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేటు 1,650 రూపాయలు తగ్గి 1,28,450 రూపాయలకు చేరింది. ఇక ప్రస్తుతం కిలో వెండి ధర 2,44,900 రూపాయలుగా నమోదైంది. ప్రాంతాన్ని బట్టి నగరాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులుండే అవకాశం ఉంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఇప్పటికే తెలంగాణలో ప్రారంభమైన ఎస్ఐఆర్ ప్రక్రియ నేటి నుంచి దేశంలోని మరో 5 రాష్ట్రాల్లో అధికారికంగా షురూ కానుంది. ఢిల్లీ, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్రతో పాటుగా జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ రోజు నుంచే ఎస్ఐఆర్ ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, మరణించిన వారి పేర్ల తొలగింపు లక్ష్యంగా సాగనున్న ఈ ప్రత్యేక డ్రైవ్ జూలై 29వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. జూలై 29తో దరఖాస్తుల స్వీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన ముగిసిన అనంతరం ఆగస్టు 5న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత అభ్యంతరాలను స్వీకరించి వాటన్నిటినీ పరిష్కరించిన అనంతరం అక్టోబర్ 10న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఇప్పటికే తెలంగాణలో ప్రారంభమైన ఎస్ఐఆర్ ప్రక్రియ నేటి నుంచి దేశంలోని మరో 5 రాష్ట్రాల్లో అధికారికంగా
షురూ కానుంది. ఢిల్లీ, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ రోజు నుంచే ఎస్ఐఆర్ ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. ఇక అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, మరణించిన వారి పేర్లు తొలగింపే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రత్యేక డ్రైవ్ జూలై 29వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. జూలై 29తో దరఖాస్తుల స్వీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన ముగిసిన అనంతరం ఆగస్టు 5న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత అభ్యంతరాలను స్వీకరించి వాటన్నిటినీ పరిష్కరించిన అనంతరం అక్టోబర్ 10న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో నేడు అర్హులైన రైతు ఖాతాలో రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా మొత్తంగా 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. ఇందులో భాగంగా మొదటి విడతలో 2 ఎకరాల వరకు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తంగా 2,482 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో నేడు అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా మొత్తంగా 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. ఇందులో భాగంగా మొదటి విడతలో 2 ఎకరాల వరకు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తం 2,482 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. పవన్ 2 భుజాలను నిశితంగా పరిశీలించిన వైద్య బృందం రొటేటర్ కఫ్తో పాటు భుజానికి సంబంధించిన 2 కండరాల్లో గాయం చాలా ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించింది. దీనికి తక్షణమే సర్జరీ అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. అయితే రాష్ట్రానికి సంబంధించిన ముందుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు ఎంతో కీలకమైనందున వాటిని పూర్తి చేసిన తర్వాతే శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో కాసేపటి క్రితమే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. పవన్ 2 భుజాలను నిశితంగా పరిశీలించిన వైద్య బృందం రొటేటర్ కఫ్తో పాటు భుజానికి సంబంధించిన 2 కండరాల్లో గాయం చాలా ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. దీనికి తక్షణమే సర్జరీ అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. అయితే రాష్ట్రానికి సంబంధించిన ముందుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు ఎంతో కీలకమైనందున వాటిని పూర్తి చేసిన తర్వాతే శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ ముమ్మరమైంది. ఈ కేసులో ఒక్కొక్కటిగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయికృష్ణ లాకప్ డెత్ తర్వాత కృష్ణలంకకు చెందిన ఒక ఆర్ఎంపీ డాక్టర్తో పోలీసులు రహస్యంగా వైద్యం చేయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ ఉదంతం బయటకు రాగానే సదరు ఆర్ఎంపీ డాక్టర్ పరారవగా తాజాగా సిట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఇదే కేసులో కృష్ణలంకకు చెందిన ఓ లేడీ కానిస్టేబుల్ను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతుంది.
విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ ముమ్మరమైంది. ఈ కేసులో ఒక్కొక్కటిగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయికృష్ణ లాకప్ డెత్ తర్వాత కృష్ణలంకకు చెందిన ఒక ఆర్ఎంపీ డాక్టర్తో పోలీసులు రహస్యంగా వైద్యం చేయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ ఉదంతం బయటకు రాగానే సదరు ఆర్ఎంపీ డాక్టర్ పరారవగా తాజాగా సిట్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఇదే కేసులో కృష్ణలంకకు చెందిన ఓ లేడీ కానిస్టేబుల్ను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతుంది. దేశంలో ఎలక్షన్ కమిషన్ బీజేపీకి తొత్తుగా మారిందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గం నందిపేట మండలంలో జరిగిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2002 నాటి ఎన్నికల కమిషన్ పనితీరుకు ఇప్పటి కమిషన్ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఎన్నికల కమిషన్లో బుట్టజోరులు చేరారని, బీజేపీకి అనుకూలంగా లేని ఓట్ల పేర్లను జాబితా నుంచి ఇష్టారాజ్యంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. 12 ఏళ్ల మోడీ పాలనలో దేశ వనరులను అదానీ అంబానీలకే దారాదత్తం చేశారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేసిందని అడుగుతా ఉన్నాడు. రామచంద్రరావు గారు గ్రామాల్లో తిరుగుతే కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇస్తున్న సంక్షేమం, పేదలకు ఇస్తున్న నాణ్యమైన సన్నబియ్యం, పేదలకు ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు, పేదలు అనుభవిస్తున్న 200 లోపు ఉచిత కరెంటు, మహిళలు అనుభవిస్తున్న ఉచిత బస్సు, రైతులు 2 లక్షల చొప్పున దాదాపు 23,000 కోట్ల రుణమాఫీ, ఇవన్నీ కూడా తెలుస్తాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయితే వస్తే 2,000తో మీటింగ్ కూడా చేసుకోలేనటువంటి బీజేపీ పార్టీ ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్తా ఉంది. ఏ రకంగా వస్తారు? కేంద్రంలో మీరు ఇలా 2.5 సంవత్సరాల పాలన గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము రామచంద్రరావు గారిని, నా మిత్రుడిని అడుగుతా ఉన్నా, 12.5 ఏళ్ల మోడీ పాలన మీద చర్చ పెట్టుకుందాం. మీరు వాగ్దానం చేసే 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? ఇలా కిరోసిన్, పెట్రోల్ ధరలు ఏ రకంగా ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. సామాన్యుడు వాడుకునే నిత్యావసర సరుకుల ధరలు ఏ రకంగా ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఏ పేదవానికి న్యాయం చేశారు? దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలకి, కార్పొరేట్ సెక్టర్కి దున్నుగా ఉన్నారు తప్ప సామాన్యుడికి మీరు చేసింది ఏమీ లేదు. బీద ప్రజానికం ఈ 12.5 సంవత్సరాల్లో నానా యాగి అనుభవించారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో మీరు ఏ పేద పిజవాన్ని ఆడుకున్నారు? ఎందుకు మీకు ఓట్లు వేయాలి? శ్రీరామచంద్రుడి పేరు చెప్తే మా కడుపు నిండకున్న ఓట్లు వేయాలా మీకు? ఏ పేదవానికి న్యాయం చేశారు? తెలంగాణలో మీ పప్పులు ఉడకవు. వెస్ట్ బెంగాల్లో మీరు ఓట్ల చోరీ చేశారు. పాపం మమతా బెనర్జీ ఇంటికి పంపించారు. 93 లక్షల ఓట్ల చోరీ చేశారు. ఇక్కడ జరగనీయం 2 మాసాలుగా పిసిసి ఎస్ఐఆర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు కాపాడడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. గ్రామంలో ఉన్న బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సామాన్యుడి అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు కాపాడుతాము. మీరు ఎన్ని కుతంత్రాలు చేసి ఓటు తొలగించే ప్రయత్నం చేసినా ఎదుర్కొంటాం, ప్రతి ఓటును కాపాడుకుంటాం. వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఇప్పుడు గెలిచిన బీజేపీ 8 సీట్లలో చారణ గెలవరు. వాళ్ళు 8 సీట్లు 2కు పడిపోయిన ఆశ్చర్యం లేదు. మీరు అధికారంలోకి వస్తాం కళ్ళు కంటా ఉన్నారు. మీరే కాదు, మీరు ఎవరితో జతగట్టినా, మీతో ఎవరు జతగట్టినా, మీరు వచ్చి కలిసి పోరాడినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు
కామారెడ్డి జిల్లాలో రైతులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న యూరియా మాయం అవ్వడం కలకలం రేపుతుంది. మాచారెడ్డి సొసైటీ పరిధిలో ఈ నెల 28న సుమారుగా 444 బస్తాల యూరియా అందుబాటులో ఉన్నట్లు అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో 25 మంది రైతులు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. తీరా సొసైటీ వద్దకు వెళ్లి అడిగితే యూరియా ఆల్రెడీ సప్లై చేశామంటూ అధికారులు నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. తమ సెల్ ఫోన్లకు కనీసం ఓటీపీ కూడా రాకుండా 120 బస్తాల యూరియా ఎవరికి తరలించారంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మండలం ఏవో పవన్ కుమార్ స్పందించారు. నిర్వాహకుల లోపం వల్లే ఇలా జరిగి ఉండవచ్చునని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం ఎన్ని సంచులు వచ్చినాయి? సెకండ్ రోజు ఎన్ని సంచులు వచ్చినాయి? ఎన్ని? 1, 2, 3, 4 ఎన్ని వచ్చినాయి? మాకు సిస్టంలో చూపించింది 444 సంచులు చూపించింది. నేను బుక్ చేసినప్పుడు 300 చిల్లర ఉండే. నేను బుక్ చేసిన మరి ఆ రోజు సెకండ్ రోజు లారీ వచ్చినప్పుడు ఎన్ని సంచులు వచ్చినాయి? 444 వచ్చినాయి. వచ్చినప్పుడు వచ్చినప్పుడు నేను రాలే. శనివారం రోజు మనం 3 రోజులకు టైం ఉంది. సండే బంద్. ఇవాళ వచ్చిన రేపు లాస్ట్ డేట్. మన సంచులు ఎటు పోయినాయి చెప్పండి. 444 సంచులు వచ్చినాయి అంటూ మీరే. మరి నా 2 సంచులు ఎటు పోయినాయి? ఈ తమ్ముంది ఎటు పోయినాయి? ఈ అన్నగాంటి ఒకటి ఎటు పోయినాయి? ఎన్ని సంచులు? ఈ 3 సంచులు పోయినాయి. అన్నది ఆడు పడమొక్కలు చూపి అన్నది దయచేసి మాసారెడ్డి సొసైటీలో మేడం కు దయచేసి కాలు మొక్కి మాట్లాడుతున్నాం. జరాబు మాట్లాడుతున్నాము. మేడము సమాధానం చెప్తలే మాకు. మేమేమంటున్నాం? మా ఇవాళ యూరియా బస్సు వస్తుందని మేడం అంటుంది. ఏమన్నా రాకుంటే మా పరిస్థితి ఎట్లా? నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను బుక్ చేశాను. నా 2 సంచులు పోయినాయి. అనగాంది ఎన్ని సంచులు? 6 సంచులు పోయినాయి. అక్కడి 4 సంచులు. నీ ఎన్ని సంచులు? 1. నీ 4 సంచులు. దయచేసి సారు ఈ మాకు సంచులు ఖచ్చితం కావాలి.